హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇవాళ పల్లీల పౌడర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉండే పల్లీల పౌడర్ అండి. వేడి వేడి అన్నంలో పల్లీల పౌడర్ వేసుకొని తింటే, ఇంకా నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి, అబ్బబ్బబ్బా సూపర్గా ఉంటుందండి. ఎలా చేసుకోవాలో పదండి చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేపుకోవాలండి. ఇవి కలర్ వచ్చి వేపుకోవడానికి ఒక 5 నిమిషాలన్నా టైం పడుతుందండి. ఈ పల్లీల పౌడరు దోశపై కూడా చల్లుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒక దోశ తినేవాళ్ళు 2 దోశలు అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ పల్లీల పౌడరు. ఈ పల్లీల పౌడరు చేసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దగ్గరుండి వేపుకోవాలండి ఇవి, లేకపోతే మాడిపోయే అవకాశం కూడా ఉంటుందండి. ఈ కలర్ రావాలి, ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలండి. స్టవ్ బంద్ చేసేసి మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మనం ప్యాన్ పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి, 1 స్పూన్ ఆయిల్ అంతేనండి, ఎక్కువ పడదు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము జీలకర్ర వేసేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలండి. అవి కొద్దిగా వేపుకోవాలి మనము. ఇప్పుడు ఎండుమిర్చి వేసేసుకోవాలి. నేను ఒక 28 ఎండుమిర్చి వేసేసుకున్నానండి 1 కప్పు పల్లీలకి. మీ కారం తగ్గట్టు మీరు వేసేసుకోండి. ఒక 3 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఎక్కువ వేసుకున్నా ఏం కాదండి, మరి నేను ఎక్కువ వేసుకోమన్నానని మరీ ఎక్కువ వేసుకోకండి. ఏంటంటే ఎక్కువ కరివేపాకు వేసుకున్నాం అనుకోండి, ఎక్కువ కరివేపాకు ఫ్లేవరే కనిపిస్తుంది, పల్లీల మరి ఫ్లేవర్ కనిపించదు. అందుకని నేను కరివేపాకు తక్కువ వేస్తున్నాను. నేను 1 కప్పు పల్లీలకి 3 రెమ్మలు కరివేపాకు వేసుకున్నానండి. మీరు 1 కప్పు కన్నా ఎక్కువ పల్లీలు వేసుకున్నారనుకోండి, ఎక్కువ కరివేపాకు వేసుకోండి. ఇట్లా వేపుకోవాలండి మనము. ఇట్లా వేసుకొని ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వేగాయి, స్టవ్ బంద్ చేస్తున్నాను నేను. ఇవి కొద్దిగా చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకోవాలి మనము. ఇందులోకి కల్లుప్పు వేసుకోవాలండి. అంటే కల్లుప్పు అంటే రాళ్ళుప్పు అనమాట. సాల్ట్ కన్నా ఈ రాళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి, మిక్సీ కొట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇలా పౌడర్ చేసేసుకోవాలండి, ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పల్లీలు వేసుకోవాలండి. మనం వేపు పెట్టుకున్నాం కదా, పల్లీలు వేసుకోవాలా. నేను పొట్టు తీసానండి, నేను లైట్గా పొట్టు తీసానండి పల్లీలకి. ఇప్పుడు మిక్సీ కొట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా కొట్టేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకోకండి, మరి అంత మెత్తగా కొట్టుకోకండి. ఇట్లా నేను చూపించే విధంగా పౌడర్ కొట్టుకోండి. ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలండి, పొట్టుతోటి వేసుకోవాలి. ఒక 20 వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటున్నానండి నేను. వెల్లుల్లి పొట్టు తీయకుండా వేసుకుంటే టేస్ట్ ఉండదండి దీనికి. పొట్టుతో వేసుకుంటేనే ఈ పల్లీల పౌడర్కి చాలా టేస్ట్ వస్తుంది. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఇలా మనం పౌడర్ లాగా చేసేసుకోవాలండి. మెత్తగా మిక్సీ కొట్టేసుకోవాలి. ఇదిగోండి నేను చూపించే విధంగా మిక్సీ కొట్టేసుకోండి. ఒక బౌల్లోకి తీసేసుకోవడమే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ పౌడరు చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి మనము. 3-4 వీక్స్ వరకు స్టోరేజ్ ఉంచుకోవచ్చండి మనము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.